జగిత్యాల జిల్లా కోరుట్ల ఎమ్మెల్యే సంజయ్ పాదయాత్ర అనంతరం రైతు సమస్యలపై జిల్లా కలెక్టర్కు బీఆర్ఎస్ నేతలు వినతి పత్రాన్ని అందించారు. రైతులకు వెంటనే 2 లక్షల రుణమాఫీ చేయాలని, వరికి మద్దతు ధరగా 500 రూపాయల బోనస్ ఇవ్వాలని కోరినట్లు మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. జగిత్యాల జిల్లాలో ఇప్పటివరకు 30,000 మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే కొనుగోలు చేశారని, సన్నవడ్లు ఒక గింజ కూడా కొనలేదని హరీష్ రావు విమర్శించారు. ఒక్క రైతుకు కూడా 500 రూపాయల బోనస్ ఇవ్వలేదన్నారు. ప్రభుత్వం వడ్ల కొనుగోలులో పూర్తిగా విఫలమైందని ఆయన ఆరోపించారు. అన్ని విషయాలు కూడా కలెక్టర్ గారికి చెప్పాం. ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళాలని చెప్పి కూడా కలెక్టర్ గారిని కోరడం జరిగింది. చాలా బాధ కలిగే అంశం ఏంటంటే, ఈ జిల్లాలో 4,50,000 మెట్రిక్ టన్నుల వడ్లు ఈ వానాకాలంలో ప్రభుత్వం సేకరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో మిల్లుల టైప్ కూడా కాలేదు. ఇప్పటి వరకు కేవలం 30,000 మెట్రిక్ టన్నుల వడ్లు మాత్రమే కొన్నారు. ఇంకా బాధ కలిగే అంశం ఏంటంటే, సన్న వడ్లు ఒక్క క్వింటాలు కూడా, ఒక్క గింజ కూడా ప్రభుత్వం కొనలేదు. జగిత్యాల జిల్లాలో ఇప్పటికి నెల 15 రోజులైంది వడ్ల కొనుగోలు కేంద్రాలు ప్రారంభించి. ముఖ్యమంత్రి మాటలు కోటలు దాటుతున్నాయి, కానీ ఈ జగిత్యాల జిల్లాలో ఒక్క గింజ కూడా సన్నవడ్లు కొనలేదు. ఒక్క రైతుకు 1 రూపాయి కూడా బోనస్ ఇవ్వలేదు. అంటే ఈ ముఖ్యమంత్రి మాటలు ఏదైతే వడ్లకు బోనస్ అనేది బోగస్ అనేది స్పష్టంగా తేలిపోయింది.